ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వదినా, అన్నయ్యతో అలాగేనా మాట్లాడేది? సారీ, కాస్త ఎక్కువ చేశానా? టారెత్తిపోయారు బావగారు. ఇలాంటి కోడంగి మొగుళ్ళకి అప్పుడప్పుడు జలకి ఇవ్వకపోతే వినర్ చెల్లి. అందరూ విషయాల్లాగా అర్థం చేసుకుంటారనుకుంటున్నావా? ఈసారి రాణి. ఓకే ఓకే, జస్ట్ రిలాక్స్, ప్లీజ్ బీ కూల్. ఏం చేస్తున్నావు? మీరేం చూస్తున్నారు? నీ వెనక కాళ్ళకి ఎదురు రాసేసుకుంటున్నావు కదా. వెనక కాళ్ళేంటి? అర్థం కాలేదనుకుంటా. నీ చేతులను కూడా నేను కాళ్ళనే అనుకుంటాను. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నువ్వేంటి అనేది. మీరు కూడా తెలుసుకోవాలి, 4 కాళ్ళ జంతువుని పెళ్లి చేసుకున్నానని. నా కర్మకొద్దలా జరిగిపోయింది అంతే. దెప్పి పొడిచారులే కాని చాప అక్కడుంది, తీసుకుని వెళ్ళండి. ఇప్పుడెంత కులాసాగా ఉన్నావు. విశాలాక్షి గనక నీ పాదాలని వేరు చేసుంటే అదే చాపేసుకొని గుడిమెట్ల దగ్గర కూర్చునేదానివి. నా కూతుర్ని ఎత్తుకుంటాను గాని ముష్టెత్తుకొని నేను. తగ్గింది కాబట్టే నువ్విలా ఉన్నావని గుర్తుపెట్టుకో. అలాగే విశాలాక్షికి జీవితాంతం రుణపడుండు. ఆ గారడి పిల్ల వల్లనే నాకు మంచి జరిగిందని మీరు అనుకున్నా సరే, నేననుకోను. నిజమా? నిజం. ఏ విధంగా? తనకంత మహిమే ఉంటే సాక్షులు తీసేస్తే బుల్లుచి పాము పిల్లగా మారకుండా ఆడపిల్లగానే ఉండేలా చేయమనండి. అలా చేయలేదు. అది సరే, నీకైతే సాయం చేసినట్టే కదా. తిలోత్తమత్తయ్య చేతికి కత్తి తగలగానే నాకు బాగైంది అంటే ఇక్కడ త్యాగం చేసింది అత్తయ్య. తనకి రుణపడి ఉండాలి. నువ్వు ఆ మాట అన్నావనుకో, బాండ్ పేపర్స్ తీసుకొచ్చి నువ్వు బాకీ ఉన్నట్టు రాయించుకుంటారు. రాసిస్తారు తప్ప అలాంటి పనులు చేయరత్తయ్య. ఆవిడ్ని నన్ను మోసం చేసేవాళ్లు ఈ ఇంట్లో ఉన్నా సరే మీరేమనకుండా ఊరికే ఉన్నారు చూడండి, అది నాకింకా కోపం తెప్పించింది. దురంధర్ అత్తయ్య ఏం రాసిందో చదవకుండా పోజులు కొట్టిన మిమ్మల్ని సరిగ్గానే దెబ్బకొట్టింది. ఏది ఏమైనా ఆస్తి అనుభవించాలని ఆమెకి, నరకం అనుభవించాలని నీకు రాసిపెట్టున్నాక ఎవ్వరేం చేయలేరు. ఎవరి గురించో ఎందుకు, మీరేం చేయగలుగుతారో అది చెప్పండి. నీకు రాసిమ్మన్నా రాసిస్తాను. మీ దగ్గర ఏముందని రాసిస్తారు? నేను రాసుకోవడానికున్నట్టు ఇలాంటి క్రీములు కూడా లేవు మీ దగ్గర. అవి లేకపోవచ్చు గాని విలువైనది ఒక్కటుంది. ఏంటో అది? విడాకులు. ఏమైనా అంటే ఇదొకటి బాగా చెప్తారు. నాకంటూ టైం వస్తుంది, అప్పుడు నేను నా కూతురు లుచి మీకు అందనంత స్థాయిలో ఉంటాం. మీ మీద జాలి పడమన్నా కింద కూడా చూడాలి. నెత్తిన కళ్ళుంటే పోట్రాయైనా తగలొచ్చు. నీ కలలు నిజమవడం అంటూ జరిగితే ఆ రోజు నాకు ఏ చాప అక్కర్లేదు. ఏ నిద్రపోరా? పోతాను, శాశ్వతంగా నిద్రపోతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.